హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. మన హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటైన మాఘమాసం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. మాఘమాసంలో నది స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి మన శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు అంటే యజ్ఞం, కర్మకాండ లేదా పూజ అని అర్థం చేసినంత ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానమని పండితుల అభిప్రాయం. అయితే మాఘమాసం 2026లో వచ్చే విశిష్టమైన తిథులు ఏవి? ఏ రోజున ఏ దేవతను పూజించాలి? ఏ దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నది స్నానం, శ్రీమన్నారాయణుడి పూజ, తిలదానం, అన్నదానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని, జీవితంలో శుభం కలుగుతుందని విశ్వాసం. మాఘ పురాణంలో ఈ మాసాన్ని పుణ్యఫలప్రదాయక మాసంగా పేర్కొన్నారు. జనవరి 20 మంగళవారం మాఘ శుక్ల విదియ. ఈ రోజున పార్వతీదేవిని పూజించాలి. బెల్లం, ఉప్పు దానం చేస్తే ఎంతో శుభం, దాంపత్య సుఖం, కుటుంబ శాంతి కలుగుతాయి. జనవరి 22 గురువారం మాఘశుద్ధ చవితి. ఈ రోజున ఉమాదేవిని పూజించాలి. నువ్వుల దానం చేయడం అత్యంత విశిష్టం, సంతాన భాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. జనవరి 23 శుక్రవారం మాఘ పంచమి, వసంత పంచమి. ఈ రోజున శ్రీ పంచమిగా జరుపుకుంటారు. సరస్వతీదేవి పూజ, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా శుభప్రదం. విద్యా, బుద్ధి, జ్ఞానం పెరుగుతాయి. జనవరి 25 ఆదివారం మాఘశుద్ధ సప్తమి లేదా రథ సప్తమి. ఈ రోజు సూర్య జయంతి. సూర్య భగవానుడికి పూజిస్తే ఆయురారోగ్యాలు, తేజస్సు, ఆరోగ్యం లభిస్తాయి. జనవరి 26 సోమవారం మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి. నది స్నానం చేసి భీష్ముడికి తర్పణాలు వదలాలి. పితృరుణ విమోచనం కలుగుతుంది. జనవరి 29 గురువారం మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఈ రోజున భీష్ముడు మోక్షం పొందాడు. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. ఇది అత్యంత విశిష్టం. ఫిబ్రవరి 1 ఆదివారం మాఘ పౌర్ణమి, అత్యంత పవిత్రమైన పౌర్ణమి. ఈ రోజున సతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతాయి. నది స్నానం, దానం, పూజలు చేయడం శ్రేయస్కరం. ఫిబ్రవరి 13 శుక్రవారం మాఘ బహుళ ఏకాదశి, విజయ ఏకాదశి. శత్రుబాధలు తొలగుతాయి, విజయం, ధైర్యం కలుగుతాయి. ఫిబ్రవరి 15 ఆదివారం మాఘ బహుళ త్రయోదశి, మహాశివరాత్రి. లింగోద్భావన కాలం. శివారాధన చేసేవారికి అత్యంత పవిత్రమైన రోజు, మోక్ష ప్రాప్తికి దారి చూపే మహాపర్వదినం. ఫిబ్రవరి 17 మంగళవారం మాఘ బహుళ అమావాస్య. పితృతర్పణాలకు అత్యంత విశిష్టమైన రోజు. పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి ఆదివారం ఎంతో మహిమాన్వితం. శుక్లపక్ష చవితి, తిల చతుర్థి, కుంద చతుర్థి. నువ్వులతో చేసిన పదార్థాలు తినడం, పంచడం, నువ్వుల దానం చేయటం అత్యంత శుభప్రదం. ఇలా మాఘమాసం 2026లో వచ్చే విశిష్ట తిథులు, పూజలు, దానాలు, ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.